పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా? ఇంటర్నేషనల్. కానీ ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇది ఎవరికి? పుష్ప టు ద రూల్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ అవబోతుంది. కానీ రిలీజ్ అంతా బాగానే ఉంది, కానీ 700 రూపాయలు అయింది సామె టికెట్ కి. 700 రూపాయలు ఒక టికెట్ కి. సింగిల్ స్క్రీన్ లో సినిమా చూడాలంటే 350 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. అదే సినిమా మనం మల్టీప్లెక్స్ లోనో లేకపోతే ఐనాక్స్ లోనో ఎన్నడైనా చూడాలి పీవీఆర్ లో అని అంటే 750 రూపాయలు, 700 రూపాయలు. ఇందులో 3D ఉంది, 4DX కూడా ఉంది. అయితే మరి ఇది నిజంగానే మూవీ టీమ్ అనౌన్స్ చేశారా, లేకపోతే ఇది పుకారా? ప్రతి మీడియా ఛానల్లో, ప్రతి న్యూస్ ఛానల్లో వస్తున్న ఈ న్యూస్ పై ఎంత నిజం ఉన్నది, ఎంత అబద్ధం ఉన్నది అని మనం మాట్లాడుతున్నాం. అసలు పుష్ప సినిమా గురించి టికెట్ ప్రైస్ పెరిగింది అని ఇప్పుడు అంతగానో ప్రచారం అవడానికి గల కారణాలు ఏంటి అని అంటే పుష్పకున్న హైప్ అలాంటిది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందే ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కే 2,50,000 మంది వచ్చి పట్నాలు. ఆల్రెడీ 1000 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంత ప్రపంచ వ్యాప్తంగా బజ్ ఉన్న ఈ సినిమా, అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఏవైతే టికెట్స్ రేట్ పెరిగాయో అందుకే జనాలల్లో అలజడి పెరిగింది. మరి అంతకుముందు సినిమాలకి టికెట్ రేట్ పెంచలేదా, అయినా ఆడియన్స్ చూడలేదా అని అంటే టికెట్ రేట్స్ పెంచారు, చూశారు. కానీ ఈ పుష్పకున్న హైప్ వల్ల ఇది ఇంకా విస్తృతంగా ప్రచారం అవుతుంది. అయితే అసలు ఈ టికెట్ రేటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనే పాయింట్ నేను చెప్తూ మీతో నేను ఇంకా ముందుకు వస్తే అసలు టికెట్ రేట్లు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంజీ సినిమా అప్పుడు ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన అంజీ సినిమా ఉందో, ఆ అంజీ సినిమా అప్పుడు ఈ టికెట్ రేట్స్ పెంచుదాం అనే థాట్ తీసుకొచ్చి గవర్నమెంట్ని వాళ్ళు అప్రోచ్ చేయమన్నారంటే మేము ఈ సినిమాకి ఇంత బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం, ఇంత గ్రాఫిక్స్ కోసం, క్రియేషన్ కోసం, స్టోరీని మేము ముందు తీసుకుపోవడానికి ఇంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి మేము టికెట్స్ రేట్స్ పెంచాలనుకుంటున్నాం అని చెప్పి పోయిన్లు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచలేదు. బేసిక్గా ఏం జరుగుతుందనంటే ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచడం వల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు పలానా సినిమా హీరో ఉన్నాడు, ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్సే బెనిఫిట్ షోలు అవ్వచ్చు, ప్రీమియర్స్ అవ్వచ్చు, ఫస్ట్ షోలు అవ్వచ్చు, ఆ డే అంతా లేకపోతే ఆ వారం అంతా గడిచే సినిమాలు చూసే, ఆటలు చూసేది ఎవరైనా ఉన్నారు అంటే ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు, రైట్? మరి ఇప్పుడు మీరు టికెట్ రేట్లు పెంచడం వల్ల, మీరు ఖర్చు పెట్టి మీరు టికెట్ రేట్ పెంచడం వల్ల నష్టపోయేది ఎవరు? మీ ఫ్యాన్సే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు టికెట్ రేట్లు పెంచిల్లు అని చెప్పేసి ఒక విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ న్యూస్ ఏదైతే ఉందో అది రైట్ ఆ రాంగ్ అనేది మాత్రం ఇంతవరకు మూవీ టీం అయితే ఇంకా చెప్పలేదు. ఓకే, ఎందుకంటే ఇక అఫీషియల్ ప్రీ రిలీజ్ ఈవెంటే జరగలేదు, జస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రమే జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆబ్వియస్గా హైదరాబాద్లోనే జరుగుతుంది, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ ఏదైతే అవుతుందో ఈ టికెట్స్ గురించి మాట్లాడింది, నిజంగా 700 రూపీసో 350 రూపీసో ఎంతో టికెట్ రేస్ పెంచినట్టయితే, ఇప్పుడు మీరు ఆర్మీ అంటున్నారు, అల్లు అర్జున్ ఆర్మీ, మరి మీ ఆర్మీయే కదా ఫస్ట్ పోయి చూసేది సినిమా. ఫస్ట్ వెళ్ళి సినిమా చూసేది ఎవరు? మీ ఆర్మీయే. టికెట్లు ఓపెనింగ్స్ అవ్వగానే బుక్ చేసేది ఎవరు? మీ ఆర్మీయే. మరి మీ ఆర్మీకే కదా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, 75 రూపాయలు, ఒకప్పుడు 10 రూపాయలు ఉంటే 10-15 రూపాయలు అంటే 20 రూపాయలు అంటే పోయి చూసేవాళ్ళు సినిమా. అది క్రమక్రమేణా పెరుగుకుంటూ వచ్చి ఒక ఫిక్స్డ్ రేట్ ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ టికెట్ రేట్ పెంచడం అనేది ఎంత దారుణం అంటే ఇది. ఓకే, మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, మీకు ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడుతున్నప్పుడు, మీరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మీకు సినిమాకి పెడుతున్నారు, భారీ అంచనాలతో సినిమాలు తీస్తున్నారు. మీరు చిన్న సినిమాలు ఆడట్లేదా? చిన్న సినిమాకి మీరు పోవట్లేదా, చూడట్లేదా? మీరు ఎంత భారీ బడ్జెట్లు పెట్టి టికెట్ రేట్ పెంచడం వల్ల ఇక్కడ జరిగే నష్టం ఎవరికైనా ఉంది అని అంటే అది మీరు అనుకున్న ఆర్మీ అండ్ మీరు అనుకునే ఫ్యాన్స్కి మాత్రమే అన్యాయం జరుగుతుంది. వాళ్ళే మొదటిగా సినిమా పోయి చూస్తారు కాబట్టి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఓకేనా గైస్? అండ్ ఇక్కడ మనం ఏదైతే టికెట్ రేట్లు పెంచడం వల్ల అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నామో, ఇప్పుడు ఒక సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ రావాలి, 1000 కోట్లు మన టార్గెట్ అని అనుకుంటున్నారు. మరి ఇంత రేటు పెట్టిన తర్వాత 1000 కోట్లు రావా? ఫస్ట్ డే కలెక్షన్లో ఫస్ట్ షోకే వచ్చేస్తాయి. ఓకే, సరే అది పక్కన పెడదాం. మరి దీంట్లో ఎంత నిజం ఉంది? ఇంతవరకు అయితే టీం వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఇది సోషల్ మీడియా జరుగుతున్న ఒక అవాస్తవమైన వాస్తవికతలో ఉన్న ఒక వార్త. ఎందుకు ఇలా అంటున్నానంటే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సినిమాకి టికెట్ రేట్లు పెంచుకున్నారు, 3RR కావచ్చు, బాహుబలి కావచ్చు, వీటన్నిటికీ సినిమా టికెట్లు రేట్లు పెంచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, మనం చూసినాం. సో ఇప్పుడు పుష్ప కూడా అంత హైప్ ఉండడం వల్ల, పెంచడం వల్ల, జనాలు వస్తారు అనే నమ్మకం వాళ్ళకు ఉండడం వల్ల వీళ్ళు పెంచుతున్నారు. ఇంకొకటి నేను ఒక మీమ్ చూసిన, మరి December 5th ఎట్లాగూ అల్లు అర్జున్కి అందరూ ఫ్యాన్స్ జస్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలే కదా, మరి ఆ పిల్లలందరికీ హాలిడే ఇచ్చారా, మరి వాళ్ళందరికీ 700 రూపాయలు దొరకాలంటే ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఒక మీమ్ వచ్చింది. నేనైతే చాలా దారుణంగా నవ్వుకున్నా. సో మరి ఈ టికెట్ల రేట్లు
ఇలా ఉండబోతుంది. మరి చూద్దాం, వాళ్ళు డిసైడ్ చేసి చెప్పేదాకా మనకు కూడా క్లారిటీ లేదు. ఒకవేళ పెంచితే మాత్రం దట్స్ అ బిగ్ డిజాస్టర్ ఫర్ ఓన్లీ యువర్ ఫ్యాన్స్. మిగతా వాళ్ళందరూ మిల్లా చూస్తారు, 350 రూపాయలు పెట్టుకొని సింగిల్ స్క్రీన్లోనే చూస్తారు, మల్టీప్లెక్స్కి ఎవరు పోరు. నీ ఫ్యాన్స్ మాత్రం చూస్తారు కాబట్టి అల్లు అర్జున్ గారు దీని మీద దృష్టి పెట్టి తగ్గిస్తే బాగుంటుంది. మరీ 350, మరీ 700 కాకుండా కొంచెం తగ్గించి ఆడియన్స్ని సినిమాలు చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు సినిమా చూడాలంటే చూడలేని పరిస్థితి. ఇప్పుడు 700 రూపాయలు పెట్టుకొని మల్టీప్లెక్స్ పోయినామంటే ఇంటర్వెల్లో ఖచ్చితంగా స్నాక్స్ తినాలి. అంటే సగటు మనిషి ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 4000, 5 ఉంటే 5000. సో సినిమా చేస్తున్న బిజినెస్ ఇలాంటిది. సో ఎనీవే, పుష్ప సినిమా కోసం ఏకరంగా నేను కూడా వెయిట్ చేస్తున్నా చూడడానికి. కొంచెం రేట్లు తగ్గిస్తే నాతో పాటు 10 మందిని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదనుకున్నాను అనుకో, నా ఫ్రెండ్స్ కానీ కూడా ఎవరు తీసుకోపోయాను, ఒక్కరినో ఇద్దరు తీసుకో 500 రూపాయలు అలా కంప్లీట్ చేసుకునేటట్టు ఒక సింగిల్ స్క్రీన్ టికెట్స్ బుక్ చేసుకొని ఇద్దరం వెళ్ళి సినిమా చూసి వస్తాం. అలా ఉంటుంది. సో ఈ టికెట్ రేట్స్ పెంచడం ఈ సినిమానే కాదు, అన్ని సినిమాలలో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని అల్లు అర్జున్ ఆర్మీకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.